ఇల్లు లేదు, చదువు లేదు. పొట్టకూటి కోసం హోటల్లో పాత్రలు శుభ్రం చేసే ఓ వ్యక్తి కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా నెలకు 18 కోట్లు సంపాదిస్తున్నాడు. అంతేకాదు ఆయనకి 17 స్టోర్లు, 10కి పైగా ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఎవరతను? ఏ వ్యాపారం చేసి నెలకి కోట్లలో సంపాదిస్తున్నాడు? అతనికి ఇంత సక్సెస్ ఎలా సాధ్యమైంది? తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం చెప్పుకునే ఈ వ్యక్తి పేరు కేఆర్ భాస్కర్. పురన్పోలి ఘర్ ఆఫ్ భాస్కర్ బ్రాండ్ యజమాని. పురంపోలి అమ్ముతూ ప్రతి నెల కోట్లు సంపాదిస్తున్నాడు. పురంపోలి ఒక రకమైన సాంప్రదాయ వంటకం. ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్. పండుగలు, ప్రత్యేక సందర్భాలలో ఈ వంటకం తయారు చేస్తారు. ఇది ఓ రకమైన స్వీట్ లాగా ఉంటుంది. ఇది తీపి, మృదువైన రొట్టె, లోపల తీపి నింపి ఉంటుంది. అందుకే ఈ స్వీట్ బిజినెస్ అంత సక్సెస్ అయింది. ఇక భాస్కర్ విషయానికి వస్తే ఇతను కర్ణాటకలోని ఓ పేద కుటుంబంలో జన్మించాడు. 12 ఏళ్ల వయసులో బెంగళూరులోని ఓ హోటల్లో వెయిటర్గా పనిచేయడం ప్రారంభించాడు. 5 ఏళ్ల పాటు హోటల్లోని టేబుల్స్, పాత్రలు శుభ్రం చేశాడు. ఆ తర్వాత 8 ఏళ్ల పాటు నాట్య శిక్షకుడిగా కొనసాగాడు. అతను పాన్ షాప్ కూడా తెరిచాడు. కానీ దేని నుంచి పెద్దగా సంపాదించలేదు. 23 సంవత్సరాల వయసులో భాస్కర్ ముంబై వీధుల్లో సైకిల్పై పురాన్పోలి అమ్మడం ప్రారంభించాడు. కొన్ని రోజులకి ఓ ఛానల్లో వంటల పోటీ జరుగుతుంటే సరదాగా పాల్గొన్నాడు. అక్కడ బొబ్బట్లను 4-5 రుచుల్లో చేసి చూపించడంతో భాస్కర్ గురించి అందరికీ తెలిసిందే. ఆ ప్రోగ్రాంను చూసిన స్నేహితుడు రుచి, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ బొబ్బట్లకు ఓ బ్రాండ్ క్రియేట్ చేయమని సలహా ఇచ్చాడు. వెంటనే భాస్కర్ ధైర్యం చేసి భాస్కర్ మనే హోళీగే పేరుతో చిన్న స్టోర్ తెరిచాడు. ఇక్కడి నుంచి అతడి అదృష్టం మారిపోయింది. కల్తీ లేని పదార్థాలతో రకరకాల రుచుల్లో బొబ్బట్లను చేయడంతో ఆహార ప్రియులు ఫిదా అయిపోయారు. సంవత్సరాల పాటు తాను పడిన కష్టానికి ఫలితం కనిపించడంతో దీన్ని విస్తరించేందుకు సిద్ధమైన భాస్కర్ చాలా తక్కువ సమయంలోనే 23 స్టోర్లను ఏర్పాటు చేసే స్థాయికి చేరుకున్నాడు. తరువాత మహారాష్ట్రలోనూ పూరన్పోలి ఘర్ పేరుతో 6 స్టోర్లను తెరిచి మరికొన్నింటిని ఫ్రాంచైజీలుగా ఇచ్చాడు. లైవ్ కిచెన్ ఏర్పాటు చేసి పైనాపిల్, పనస, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ ఇలా 25 రుచుల్లో వేడివేడిగా బొబ్బట్లు తయారు చేసేందుకు షెఫ్లను నియమించాడు. అదనంగా స్వీటు, హాటు కలిపి దాదాపు 400 రకాల చిరుతిళ్లను అమ్ముతున్నాడు. వీటన్నింటితోనే ఇప్పుడు భాస్కర్ 18 కోట్ల టర్నోవర్ సాధ్యమైంది. ఈరోజు భాస్కర్ దేశవ్యాప్తంగా ప్రతి 8 నెలలకు ఒక కొత్త అవుట్లెట్ను ప్రారంభిస్తున్నాడు. ఆయనకు కర్ణాటకలోనే 17 స్టోర్లు, 10కి పైగా ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా అతని నెలవారీ సంపాదన దాదాపు 18 కోట్లు. అతని వ్యాపారం 3.6 కోట్ల నికర లాభం ఆర్జిస్తోంది. రీసెంట్గా ఎంతగానో పాపులర్ అయిన షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2లో కేఆర్ భాస్కర్ కష్టపడుతున్న రోజులను గుర్తు చేసుకున్నాడు. భారతదేశం అంతటా 100కి పైగా అవుట్లెట్లకు విస్తరించాలనేది భాస్కర్ కోరిక.